పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు అస్సలు లేవరు కదండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను మా పాప నైట్ ఏదో ఒకటి చెప్తుందండి. అంటే తనకి ఇష్టమైనవి చేయమనో లేకపోతే ఏదో ఒక డిఐవై చేయమనో చెప్తుందనమాట. పొద్దున్నే అది చెప్పి లేపుతానమాట. నువ్వు రాత్రి ఇది చేయమన్నావు కదా చేశాను, లేకపోతే ఇది డిఐవై చేయమన్నావు కదా అది చేశాను చూడు నేను ఎంత బాగా వచ్చిందని చెప్పి లేపుతానమాట. ఇవాళ లక్కీగా మంకీ వచ్చిందండి. మా ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి. మిగిలిపోయిన మామిడికాయలు ఏవో ఉన్నట్టున్నాయి, అవి తినడానికని వచ్చినాయి అనమాట. రెగ్యులర్గా వస్తాయిలేండి, వాళ్ళు తొందరగా వచ్చినాయి అనమాట, ఎర్లీగా వచ్చినాయి. అందుకని మంకీ వచ్చినాయి లేగో అంటే తొందరగా లేచిందనమాట. వాళ్ళకి ఇష్టమైన గురించి చెప్పామనుకోండి చాలా యాక్టివ్గా ఉంటారు కదా, అందుకని చెప్పి లేపాను. ఉన్న మామిడికాయ ఒకటి తినేసిందండి. అలాగే మా ఇంట్లోకి బనానా ఉంటే అవి కూడా వేసాను అనమాట. అది కిందకి దిగుతుంటే మమ్మల్ని ఏమన్నా గిల్లడానికి రక్కడానికి ఏమైనా వస్తుందేమో అని భయపడి తలిపేసేసుకున్నాం. తర్వాత అది బనానా తీసేసుకుని గోడ మీద కూర్చొని మంచిగా తినేసి వెళ్ళిపోయింది అనమాట. తినేసి వెళ్ళిపోయింది కదండి, ఇంకా హ్యాపీ అయిపోయింది మా పాప. ఇంకా నేను కూడా తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది, నేను కూడా వంట చేయడానికి రెడీ అయిపోయాను. ఈరోజు వాక్కాయ పప్పును వాక్కాయ పచ్చడి చేస్తున్నానండి. వాక్కాయ పప్పు అంటే వాక్కాయలు అంటేనే తెలియదు అంటండి చాలామందికి. వాక్కాయలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. అందుకే చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అందుకని షేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేనైతే పెసరపప్పుతో చేస్తున్నానండి. శనగపప్పుతో అయితే ఇంకా బాగుంటుంది. పెసరపప్పు అంటే శనగపప్పు అంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అందుకని నేను పెసరపప్పుతో చేస్తున్నా. అది కూడా కొంచెం త్వరగా డైజెషన్ అయిపోతుంది కదండి, అందుకని ఈజీగా ఉంటుంది. అలాగే తొందరగా కూడా కుక్ అయిపోతుందండి పెసరపప్పు అయితే. అందుకే పెసరపప్పుతో ట్రై చేస్తున్నా. అంటే మార్నింగ్ టైం ఎక్కువ టైం ఉండదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. పెసరపప్పుతో కూడా సేమ్ టేస్ట్ ఉంటుందండి. కందిపప్పుతో కంటే పెసరపప్పు కానీ శనగపప్పు కానీ చాలా బాగుంటుంది వాక్కాయకి. ఇప్పుడైతే నేను పెసరపప్పు ఉడకబెడుతూ అలాగే ఇంకొక పొయ్యి మీద పచ్చడి చేస్తున్నానండి. దానికోసమనే పోపులు వేయిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే వాక్కాయల్ని ఇలాగ మజ్జిగకి కోసేసుకుని మధ్యలో ఉన్న పప్పు తీసేసుకోవాలండి. అది కొంచెం వగరుగా ఉంటుందన్నమాట. దాంతోపాటు తింటే పచ్చడి కొంచెం వగరుగా ఉంటుంది. ఇలా అవి తీసేసుకుంటే అదిగోండి చూడండి అన్ని పప్పులు వచ్చినాయి అనమాట. ఆ పప్పు తీసేయాలి. జనరల్గా వాక్కాయ కొబ్బరికాయతో ఎక్కువ చేస్తారండి మా సైడ్ అయితే. కానీ దానికన్నా ఇంకా పల్లీలతోటి నువ్వులతోటి కూడా చాలా బాగుంటుందండి. అంటే మాకు కొబ్బరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండి, అందుకని మేము కొబ్బరికాయని వాక్కాయ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే నూనె వేసుకుని దాంట్లో జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు అలాగే నువ్వులు వేసుకుని వేయించేసుకున్న తర్వాత వాక్కాయలు వేయించుకోవాలండి. అది చేసేసి దాంట్లో నేను కొంచెం బెల్లం వేసానంట. ఎందుకంటే ఈ కొంచెం పుల్లగా ఉంటుంది కదండి, ఆ పులుపు ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం బెల్లం వేసుకుంటే ఆ పులుపుని కొంచెం కట్ చేస్తుంది అనమాట, కొంచెం కమ్మదనం వస్తుందండి, అందుకని వేసాను. అది కూడా ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేసేయచ్చు అనమాట. చేసేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. దీనికి వాటర్ ఏం అక్కర్లేదు, మెత్తగా నలిగిపోద్దండి. కొంచెము ఎలా మనం మిక్సీ పట్టుకోవాలంటే ఏమంటారు రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందండి, అలాగా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. మరీ ఫైన్గా పేస్ట్లా చేసేసుకుంటే ఆ టేస్ట్ ఉండదు అనమాట, కొంచెం చప్పదనం వస్తుంది అందుకనమాట. ఇంకా ఇది అన్నంలోకి ఒక్కదానికే బాగుంటుందండి, ఇంకా టిఫిన్స్కి ఏం బాగోదు. ఎందుకంటే పులుపు అదొక టేస్ట్ ఉంటుంది కదా వాక్కాయి, అందుకని బాగుండదు. కొబ్బరి వేసి చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట. అది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వాక్కాయ పప్పు జనరల్గా అందరూ ఎలా చేస్తారంటే వాక్కాయలు అలాగే టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీను కుక్కర్లో పెట్టేసి మెత్తగా అయిపోయిన తర్వాత అదంతా మెత్తగా చేసేసి పప్పు గుత్తితో మెదిపేసి అప్పుడు పోపు పెడతారండి. అలా కాకుండా పప్పు ఒక పక్కన ఉడకబెట్టేసి తర్వాత పోపు వేసిన తర్వాత పోపు అంటే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెము వాక్కాయలు వేసి తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ వేసేసి అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత పప్పు వేసేయడమేనండి. అలా అయితే మనకి మంచిగా ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. మనకి చాలామంది వాక్కాయ తినరు కదండి, అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంటే వాక్కాయ పులుపు తెలుస్తూ అంటే మన వాక్కాయ వేసామని తెలియదు అనమాట అండి, ఒక పుల్లదనం వస్తుందన్నమాట. టమాటా కొంచెం పుల్లదనం ఉంటుంది కదా, అదొకటి టేస్ట్ ఉంటుందన్నమాట. మంచిగా కమ్మగా ఉంటుందండి పప్పు అయితేను. ఇది అయితే చపాతీలోకి కూడా బాగుంటుందండి, దోశల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుందన్నమాట ఈ పప్పు. తర్వాత ఉప్పు కారం మీకు టేస్ట్ అనుసారం వేసుకోవాలండి. ఇది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అలా ఉడికిపోయిన తర్వాత మనకి ఇలా విడిగా పోపు వేసుకున్నాం అనుకోండి, పోపు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట, కమ్మగా స్మెల్ తెలుస్తూ ఉంటుంది.
తర్వాత ఉప్పు కారం నీళ్ళు పోసి ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలండి. ఈ వాక్కాయల సీజన్ వచ్చిందంటే మా ఊర్లో అస్సలు ఒక్కరు కూడా వదిలిపెట్టరండి. దీంతో పచ్చడి, నిలవ పచ్చడి కూడా చేస్తారు. నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంక చెప్పక్కర్లేదండి. పచ్చడిలు, వాక్కాయి, మటను, వాక్కాయి బాగా వండుకుంటారనమాట మా సైడు. ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను ఏమన్నా చిన్న చిన్న డిఐవై కానీ ఇలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ ఏదైనా వర్క్ కానీ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే ఇది ఓల్డ్ బ్లౌజ్ అండి, కొంచెం చేతుల దగ్గర రఫ్గా పోయిందనమాట. ఇది ఇంకా కొత్త క్లాత్ మీద ఆ వర్క్ ఒక్కటి కట్ చేసి అతికిస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేస్తున్నానండి. ఇది కనుక మంచిగా వస్తే మీకు కూడా షేర్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే అంతా మెజర్మెంట్స్తో కాకుండా ఇది పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను అనమాట అండి. అంటే ఇది సక్సెస్ అయితే మీకు షేర్ చేస్తాను, లేకపోతే ఏం చేయను. ఎందుకంటే కొంచెం కష్టంగా ఉందండి. ఎందుకంటే ఇది మనకి కుట్టినప్పుడు స్టిచెస్ ఇప్పుతాం కదండి, అది అస్సలు కొంచెం కూడా ఖర్చు ఉండలేదన్నమాట, అస్సలు లేదు. అందుకని ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అసలు కొంచెం ఏమంటారు వర్క్ పోతుందండి. ఫ్రంట్ ఉన్న మనకి కుట్టుకునే దగ్గర వర్క్ ఉంటుంది కదండి, అదంతా పోతుందన్నమాట. సూపర్, నువ్వు చేస్తే సూపర్గా ఉంటాయి. రూల్ పోతుంది. నువ్వు చేస్తే బాగోకుండా ఉంటాయా? ఎంత అందంగా తినబుద్ధి కావట్లేదా? తినబుద్ధి అవుతుందే, తినబుద్ధి కావట్లా. పరోటా చేస్తావా? అందుకని అవే పరోటా చేసేస్తావా? సరే, మళ్ళీ డెకరేషన్ చేసావా? డెకరేషన్ ఇదిగో ఇగో తీసుకో, ఫోటో దింపినా. ఇగో ఇదేంటిది? ఫోనా? ఫోన్. ఫ్రెండ్ కాల్ చేస్తాను. ఇల్లు చూపిని అందరికి. ఇదేంటి? ఫోన్. ఇదేమో స్క్రీను, ఇదేమో కీబోర్డు. ఇది ఫోన్ నాకు. ఇది ఏ ఫోన్? పైన నెంబర్, పేరు, కంపెనీ నెంబరు, పేరు కాదు. 1 నుంచి 10 నెంబర్ల వరకు అన్ని వేసేసింది. 20 ఎక్కువసేపు నొక్కకుండా కాదు, 15, 11. అవును, 5 డిజిట్స్ నొక్కితే అయిపోతుంది. 15, 11, 19, 21. ఇలాంటి మొబైల్ కనిపెట్టాలి ఎవరైనా. మా పాప క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుందండి. యూట్యూబ్లో ఎవరో బుక్ పెట్టుకుని చేయడం చూసిందంట, అందుకని ట్రై చేస్తుందనమాట. చాలాసార్లు ట్రై చేసింది కానీ రాలేదు. ఇంక ఒక్క స్టెప్ అయ్యేసరికి పడిపోతుంది అనమాట. చిన్న పాప కదా, బాగానే ట్రై చేసిందండి. అక్కడికిను చాలాసేపు ట్రై చేసింది, ఇంకా అందుకనే కాలేదని మామూలుగానే డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఇంకా మా పాప ఏమవుతామని ఫ్యూచర్లో ఆ బుక్లో ఉంటుంది కదండి, దాంట్లో ఏం రాసిందంటే ఆర్మీ అండ్ ఐపీఎస్ అని రాసిందనమాట. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది, రాసినందుకే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రాసినందుకైనా తనకి తెలుసు ఆ ఇండియన్ ఆర్మీ లేకపోతే ఐపీఎస్ అని తెలిసింది కదా, అందుకనే హ్యాపీ అనమాట. ఇంక రేపు పొద్దున ఎగ్జామ్ ఉందండి, దానికోసమని ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ 1 మంత్ చాలా ఇబ్బంది పడిందండి, ఇప్పుడు లైన్లో పడుతుంది అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.